అనకాపల్లి జిల్లా కురువాడలోని బీసీ బాలుర వసతి గృహంలో అరకొర వసతులతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వసతి గృహం సంబంధించి పెచ్చులు ఉడుతున్న 70 మందికి పైగా విద్యార్థులు ఆ భవనంలోనే తలదాచుకుంటున్నారు. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. విద్యా వ్యవస్థపై కూటమి ప్రభుత్వం సమూల మార్పులు తీసుకొస్తున్న అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చొరవ చూపి వెంటనే బీసీ బాలుర వసతి గృహాన్ని మరో చోట మార్చే విధంగా ఏర్పాట్లు చేయాలని విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ చందు సిద్ధంగా ఉన్నారు. చందు, రైట్ సాయిరామ్, చూసుకుంటే ఏదైతే ఉమ్మడి విశాఖ జిల్లాగా ఉన్నటువంటి ప్రస్తుతం అనకాపల్లి జిల్లాగా కూడా కొనసాగుతున్నటువంటి కే కోటపాడు మండలం కురువాడ గ్రామంలో ఉన్నటువంటి బీసీ బాయ్స్ హాస్టల్ ఏదైతే ఉందో ఆ వసతి గృహంలో అరకొర వసతులు అయితే ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే 1987లో నిర్మాణం అయితే చేపట్టడం జరిగింది. 1987లో నిర్మాణం చేపట్టిన తర్వాత అక్కడ బీసీ బాయ్స్ హాస్టల్ అయితే కొనసాగుతుంది. దాదాపు కొన్ని వందల మంది కూడా విద్యార్థులు, పేద విద్యార్థులంతా కూడా హాస్టల్లో ఉండి పక్కనే ఉన్నటువంటి పాఠశాలకు వెళ్ళి విద్యను అభ్యసిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో గడిచినటువంటి 5 ఏళ్లలో కూడా ఏదైతే అక్కడ ఉన్నటువంటి హాస్టల్ భవనం ఏదైతే ఉందో ఆ హాస్టల్ భవనం వైపు అప్పటి అధికారులు కానీ అప్పటి ప్రజాప్రతినిధులు కానీ కన్నెత్తి చూడకపోవడంతో ప్రస్తుతం అయితే అదంతా కూడా శిథిలావస్థకైతే చేరుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది చెప్పుకోవాలి. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే బీసీ బాయ్స్కి సంబంధించినటువంటి వసతి గృహం ఏదైతే ఉందో ఆ వసతి గృహంలో వర్షం పడితే చాలు పైనుంచి పూర్తిగా కూడా వర్షం అంతా వాటర్ అంతా కూడా లోపలికి చిమ్మి కిందన ఉన్నటువంటి గదులన్నీ కూడా పూర్తిగా నాశనం అయిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి గదులు ఏవైతే ఉన్నాయో తరగతులు గదులన్నీ కూడా పూర్తిగా తడిచిపోతున్నటువంటి దృశ్యాలు, చాలా విశాఖకరమైనటువంటి దృశ్యాలన్నీ కూడా కనిపిస్తే ముఖ్యంగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే ఆ పాఠశాలకు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి బీసీ హాస్టల్కి సంబంధించిన భవనానికి సంబంధించినటువంటి పెచ్చులు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పటికప్పుడే రాలిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థులు నిద్రించే సమయంలో కానీ అవి ఏవైనా పైనుంచి కానీ జారి పడితే వారి ప్రాణాలకే ముప్పు వాటిల్లేటటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే గత కొంతకాలంగా కూడా వారంతా కూడా ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరిగినప్పటికీ ఇప్పటికీ కూడా అధికారులు అయితే అటువైపు దృష్టి సారించలేనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఇటు విద్యా వ్యవస్థ పైన కానీ విద్యార్థులపైన కానీ సమూల మార్పులు తీసుకొచ్చేందుకు కూటమి ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఏ టెక్నాలజీతో కూడా తరగతి గదులను పూర్తి అన్నింటిని కూడా రూపుదిద్దుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సాయిరామ్, రైట్ చంద్రశేఖర్, ఇది ముమ్మాటికి అధికారుల నిర్లక్ష్యం అనుకోవచ్చా? ఎందుకంటే దాదాపుగా పెచ్చులు ఉడుతున్నప్పటికీ కూడా విద్యార్థులు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా పట్టించుకోవడం లేదంటే అది అధికారులు తప్పిదమని అనుకోవచ్చా? డెఫినెట్లీ సాయిరామ్, ఏదైతే గడిచిన 5 ఏళ్ల కాలంలో కూడా అటువైపు ఏ అధికారి కూడా కన్నెత్తి చూడలేదంటూ కూడా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కానీ లేకపోతే విద్యార్థి సంఘాలు కానీ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్ళి వాటిని అయితే పరిశీలించాల్సినటువంటి అంశం ఏదైతే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే అక్కడ ఉన్న వారంతా కూడా చాలా అట్టడుగు వర్గాలకు చెందిన వారంతా కూడా బలుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు. వారు ఇంటిలో ఇబ్బందులు తలెత్తడం వలన లేదా వేరువేరు సమస్యలతోనో ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్లో ఉండి వారంతా కూడా ఉన్నత చదువులు చదివేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఇటు అధికారులు అయితే వారికి అందించాల్సినటువంటి వసతులు ఏవైతే ఉన్నాయో ఆ వసతుల్ని పూర్తిగా అందించకపోవడం, అలాగే పాడైపోయినటువంటి గదులు ఏవైతే ఉన్నాయో దాన్ని రిపేర్ చేయించకపోవడంతో చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఇప్పటికైనా సరే విద్యాశాఖ అధికారులు తక్షణమే దృష్టి సారించాలంటూ కోరుతున్నారు. ఇటు కూటమి ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి వచ్చిందో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికీ కూడా కొంతమంది అధికారులు అయితే పూర్తిగా కూడా వారంతా కూడా మారలేనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే గత 5 ఏళ్లలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు ఇప్పటికీ కూడా అక్కడ కొనసాగడంతోనే అటువైపు దృష్టి సారించలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో విద్యార్థులంతా కూడా పూర్తిగా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. దాదాపు 70 మంది విద్యార్థులు కూడా ప్రతినిత్యం కూడా బిక్కుమంటూ కూడా ఆ హాస్టల్ గదిలోనే తలదాచుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. వర్షం పడితే చాలు పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి పెచ్చులన్నీ కూడా ఊడిపోతున్నటువంటి దృశ్యాలు కూడా మనకు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే వారంతా కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు తమ వైపు దృష్టి సారించాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే వారు చదువుకునేటటువంటి సమయంలో పైనుంచి కూడా కొన్నిసార్లు పెచ్చులు ఊడిపడినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. కొంతమంది విద్యార్థులకి గాయాలైనటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. చాలా చోట్ల చూసుకుంటే ఇటువంటి పాఠశాలలు చాలా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎప్పటికైనా సరే జిల్లా విద్యాశాఖ అధికారులు అయితే దీనిపైన దృష్టి సారించాలి. ఏదైతే పాడుబడినటువంటి తరగతి గదులు ఏవైతే ఉన్నాయో వాటిపైన దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అలాగే పాడుబడినటువంటి హాస్టల్ సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిపైన కూడా దృష్టి సారించాల్సినటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులని తక్షణమే వేరే చోటకు తరలించాలంటూ కూడా వారంతా కూడా ఆవేదన అయితే వ్యక్తం
చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే వారంతా కూడా చదువుకునేందుకు అయితే చాలా సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు. మరీ ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే అల్లూరు జిల్లాకు సంబంధించి కానీ అక్కడ ఉన్నటువంటి తండాలు అలాగే కొండవాళ్ళు ప్రాంతాల్లో ఉండేటటువంటి వారంతా కూడా అక్కడైతే విద్యను అభ్యసిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా వీరికి కల్పించాల్సినటువంటి వసతులు ఏవైతే ఉన్నాయో ఆ వసతులు లేమితో వీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో, ఒకవైపు తినడానికి ఉన్నా లేకపోయినప్పటికీ కూడా ఏదైతే హాస్టల్ తరగతులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి కూడా అన్ని రూపాల విధంగా కూడా మార్చాలి, తీర్చిదిద్దాలంటూ కూడా వారైతే కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.